ఈ వీడియో వచ్చి యెస్టర్‌డే‌తో ఓటింగ్ పోల్ అయితే కంప్లీట్‌గా క్లోజ్ అయిపోవడం అయితే జరిగింది. ఇంకా మనం చేసేది ఏమన్నా ఉందా అంటే అది సండే రోజు నాగార్జున సారు కళ్యాణ్ చెయ్యెత్తుతాడా? లేకపోతే తనూజ చెయ్యెత్తుతాడా? అని వెయిట్ చేయడం వరకే ఉందన్నమాట. ఇద్దరికీ హోరాహోరీగా అయితే ఓటింగ్ అయితే పడడం జరిగింది. హాట్ స్టార్‌లో అయితేమి అండ్ కాల్స్ రూపంలో అయితేమి ఈ వారం రోజులు మీరు కళ్యాణ్‌కి ఓటేసారా? తనూజకి ఓటేసారా? ఇమ్మోనియాలకి ఓటేసారా? లేకపోతే డీమోన్ పవన్‌కి ఓటేసారా? లేకపోతే సంజన గారికి ఓటేసారా? దయచేసి కామెంట్ రూపంలో అయితే తెలియచేయండి మామ. ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. మీరు ఎవరికి ఓటేసారు? ఎవరు అసలు ఆ కప్పు తీసుకుంటే బాగుంటుంది? కప్పుకి అర్హత క్యాండిడేట్ ఎవరు? అనేది కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియచేయండి. మాట్లాడుకుందాం. అసలు ఓటింగ్ ఎవరికెంత పడింది? ఏంటి అనేది వీడియో చూడండి. అండ్ దాని గురించి మాట్లాడుకునే ముందు కొన్ని మాట్లాడే విషయాలు ఉన్నాయన్నమాట. వీడియో చూసే ముందు దయచేసి లైక్ అయితే చేయండి మామ. మనకి వ్యూస్ వస్తున్నాయి కానీ లైక్స్ అయితే రావట్లేదు. మీరు కాకపోతే ఇంకెవరు సపోర్ట్ చేస్తారు మామ? మీరే నన్ను సపోర్ట్ చేయాలి. మీకోసమే నేను ప్రతిరోజు వీడియోస్ చేయడం అయితే జరుగుతుంది. మీరు సపోర్ట్ చేస్తేనే నాకు కొంచెం బూస్టింగ్‌గా ఉంటుంది. అది మీరు ఆలోచిస్తారనుకుంటున్నా. ఆ లైక్ అయితే చేస్తారనుకుంటున్నా. లైక్ చేయండి. అండ్ ఇంకా మాట్లాడుకోవాలంటే ఈ సీజన్ అంత తలకాయ నొప్పి వ్యవహారం ఏ సీజన్‌లో మనం చూడలేదు. 8 సీజన్స్ చూసాం. ఫస్ట్ ప్లేస్‌లో ఉండేవాళ్ళు, సెకండ్ ప్లేస్‌లో ఉండేవాళ్ళు. అసల 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' సినిమాలో ఆ ప్రేమలు, అనురాగాలు లాగా వాళ్ళు ఇప్పటికి స్టిల్ ఇప్పటికి కూడా ఇద్దరు ఏమాత్రం గొడవలు లేకుండా మంచిగా తినిపించుకోవడం అయితేమి, క్లోజ్‌గా ఉండడం, క్లోజ్‌గా మాట్లాడుకోవడం. అసలు వీళ్ళ మధ్య ఏం బాండింగ్ ఉందిరా? అసలు వీళ్ళు మనం బయట కొట్టుకుంటున్నాం గానీ, తనూజ ఫ్యాను, కళ్యాణ్ ఫ్యాను అని మనం కొట్టుకుంటున్నాం గానీ, వాళ్ళు మాత్రం హౌస్‌లో చాలా 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 బాగుండడం అయితే జరిగింది. ఎప్పుడు మనం ఏ సీజన్‌లో కూడా చూడలేదు. ఫస్ట్ ప్లేస్‌లో, సెకండ్ ప్లేస్‌లో ఉండేవాళ్ళు ఇంత క్లోజ్‌గా ఉండడం. స్టిల్ ఇప్పటికి కూడా వాళ్ళే ఇంగ మనకు తెలిసి వాళ్ళింక గొడవలు పడేది హౌస్‌లో ఉందా అంటే దాన్ని మర్చిపోవడమే బెస్ట్ అనిపిస్తుంది. వాళ్ళు అలాగే ఉంటారు. మాకు కప్పు ముఖ్యం కాదు. మంచిగా ఆ బాండింగే ముఖ్యం అనుకోని వాళ్ళైతే ఒక ఫ్లోలో అయితే వెళ్ళడం జరుగుతుంది. అందుకనే చెప్తున్నాను. మీరు కూడా ఎలాంటి గొడవలు లేకుండా ఓటేసుకోమని చెప్పడం జరిగింది. వాళ్ళే మంచిగా లోపల ఉన్నప్పుడు మనం వాళ్ళ కోసమే నేను 'తనూజ' ఫ్యాన్‌రా, నేను 'కళ్యాణ్' ఫ్యాన్‌రా, నేను 'ఇమ్మానుయేల్' ఫ్యాన్‌రా మనమెందుకు కొట్టుకోవడం? హౌస్ నుంచి వచ్చాక వీళ్ళు ప్రతి ఒక్కరు మంచిగా ఒక గ్రూప్ క్రియేట్ చేసుకొని 'రీతు' అయితేమి, మనకి 'శ్రీజ' అయితేమి ప్రతి ఒక్కరు ఎలిమినేట్ అయిన ప్రతి ఒక్కరు గ్రూప్ క్రియేట్ చేసుకొని మంచిగా వాళ్ళ పాటికి వాళ్ళు బాగుంటున్నారు. వాళ్ళ కోసం మనం ఎందుకు కొట్టుకోవడం? 'బిగ్ బాస్' షోని 'బిగ్ బాస్' షోగా చూసామా? షో లాగా చూసామా? ఏదో మనకు నచ్చిన వాళ్ళకి ఒక ఓటేసుకున్నామా? మన పని మనం చూసుకున్నామా? అంతవరకే బాగుంటుందన్నమాట. అంతకు మించి చేస్తే బుర్ర లేనోళ్ళే చేస్తారు. ఇంక అంతకు మించి పోయి మరి ఓవర్ యాక్షన్ చేసేవాళ్ళు కొంచెం ఆలోచించి మొత్తానికైతే ఓటింగ్ అయితే అయిపోయింది. దాని గురించి డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. ఇంక ఓటింగ్ అయిపోయింది కాబట్టి మళ్ళీ ఇప్పటికి కూడా చాలా మంది మనం ఆ సోషల్ మీడియాలో చూస్తుంటే హల్చల్ చేస్తున్నారు. ఇంక ఓటింగ్ అయిపోయాక హల్చల్ ఎంత చేస్తే ఏం లాభం? అది ఆపేయడమే ముఖ్యం అనిపిస్తుంది. ఎలాగో విన్నర్ సండే రోజు డిసైడ్ అయిపోతారు కాబట్టి ఇంక మనం చేసేదేమన్నా ఉందంటే వెయిట్ చేయడం అంతవరకే. అందుకనే వీళ్ళిద్దరికీ కళ్యాణ్‌కి, తనూజకి అసలు మనం అప్‌డేట్స్ కనుక్కుంటుంటే ఒక్కొక్కరు ఒకరేమో తనూజ అని చెప్తున్నారు. ఒకరేమో కళ్యాణ్ చెప్తున్నారు. అండ్ మన యూట్యూబ్‌లో మనం పోల్స్ పెడుతుంటే పోస్ట్‌లు ఎక్కువగా కొన్ని అయితే తనూజకి రావడం జరుగుతుంది. కళ్యాణ్‌కి రావడం జరుగుతుంది. అందుకే తలకాయ నొప్పిగా ఉంది ఈ వ్యవహారం. అసలు 50, 50లో వీళ్ళిద్దరున్నారనమాట. నేను అంతకుముందే చెప్పాను. ఈ 500 ఓట్స్ లేకపోతే 200 ఓట్స్ ఏమన్నా డిఫరెన్స్ వస్తే తనూజనేమన్నా గెలిపిస్తారా? అనేది కూడా ఒక డౌట్ అయితే ఉంది. ఎందుకంటే మనం స్టార్టింగ్ ఎపిసోడ్‌లన్నీ చూసుకున్నట్లయితే ఎక్కువ స్టెప్ తనూజ నుంచే వచ్చింది. బిగ్ బాస్ టీమ్‌కి. ఆ టీఆర్‌పీ రేట్ అయితేమి, మీరు ఆ 40 మినిట్స్ ఎపిసోడ్ ఉంటే ఖచ్చితంగా దాంట్లో ఒక 25 మినిట్స్ ఆ తనూజ సైడే. తనూజ కిచెన్‌లో ఉన్నా గాని, ఎవరితో మాట్లాడుతున్నా గాని, ఆ గొడవలప్పుడు గాని ఏదైనా సరే ఆ తనూజ సైడ్ ఎక్కువగా ఫోకస్ చేశారు. దాదాపు 8 వీక్స్ తనూజనే టాప్ 1 రేస్‌లో వచ్చిందంటే కేవలం 'బిగ్ బాస్' టీమ్‌కి ఎక్కువగా తనూజ వల్లే నడిచింది కాబట్టి అండ్ ఎప్పుడు కళ్యాణ్ ఆ ఫ్యామిలీ వీక్ అయిపోయాక కళ్యాణ్ వాళ్ళ నాన్నగారు వచ్చాక అప్పుడు కళ్యాణ్‌కి ఎక్కువగా వ్యూవర్‌షిప్ పెరగడం, ఎక్కువ మంది చూడడం. అప్పుడు కళ్యాణ్ 'బిగ్ బాస్' టీమ్‌కి కొంచెం ఆ టీఆర్‌పీ రేటింగ్ విషయంలో యూజ్ అయ్యాడని చెప్పొచ్చు. దీని కారణంగా ఈ 100, 200 ఉంటే కొంచెం 'బిగ్ బాస్' టీమ్ కూడా ఆలోచించొచ్చు. కాలిక్యులేషన్ చేసుకోవచ్చు. ఏంటి ఎవరిని విన్ చేద్దాం? ఇన్ని రోజులు మనకి ఎవరు యూజ్ అయ్యారు? ఎవరి వల్ల మనకి ఇన్ని రోజులు బాగా నడిచింది? దాని గురించి ఆలోచించి ఏమన్నా తనూజని చేసే హైలీ ఛాన్సెస్ ఉన్నాయి. ఏమన్నా ఇప్పుడు 2000, 3000 ఓట్స్ ఏమన్నా డిఫరెన్స్ వస్తే ఖచ్చితంగా కళ్యాణ్‌నే విన్నర్ చేస్తారు. అండ్ ఇంకోటేంటంటే కళ్యాణ్‌కే ఎక్కువ ఓటింగ్ పడింది అంటున్నారు. దీన్ని ఏం నమ్మలేకపోతున్నాం. ఒకరిని నమ్మలేకపోతున్నాం. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చెప్తున్నారు. అంటే మెయిన్ మనకు తెలిసిన వాళ్ళు కూడా
అంటే అక్కడ అన్నపూర్ణ స్టూడియోస్, బిగ్ బాస్ సెట్ ఉంటుంది కదా! అక్కడ మనకి తెలిసిన వాళ్ళు కూడా మన ఫ్రెండ్స్ కూడా సేమ్ అదే చెప్పడం జరుగుతుంది. అంటే కొంతమంది తనూజ అని చెప్తున్నారు. కొంతమంది కళ్యాణ్ అని చెప్తున్నారు. అంతా తారుమారుగా అయితే ఉంది. అందుకే చెప్తున్నాను. ఇలా ఉంటేనే, ఇలా థ్రిల్లింగ్‌గా ఉంటేనే మనకు కూడా ఆ సండే రోజు ఆ నాగార్జున సార్ చెయ్యి ఎత్తేంత వరకు కూడా కొంచెం బాగా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. అది మనం ఇది ఆ ఫీల్ ఉంటుందన్నమాట. అసలు ఎవరు చేతుతార్రా బాబు అని. అది ముందుగానే ఇది వన్ సైడ్ మ్యాచ్ అప్పుడు ఏదో 5000 ఓట్స్ డిఫరెన్స్ ఉండింది కదా! తనూజకి, కళ్యాణ్‌కి. అలాగని ఉంటే అది వన్ సైడ్ మ్యాచ్ అయిపోద్ది. ఇంక మనం చూసేవాళ్ళకి కూడా అంత అనిపించదు. ఏముంది ఎలాగో ఎత్తేది ఇంక తనుజ చెయ్యే కదా! దానికి అంత పెద్ద ఏముందిలే అని. మంచి రసవంతరంగా అయితే ఉండబోతుంది. ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది సండే ఎపిసోడ్. ఎవ్వరు మిస్ అవ్వద్దు. ఖచ్చితంగా జియో హాట్‌స్టార్‌లో అయితే చూడండి. మొబైల్స్‌లో చూసేవాళ్ళు. అండ్ మా టీవీలో చూసేవాళ్ళైతే మా టీవీలో చూసేయండి. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉండబోతుంది. అండ్ మీరు ఎవరనుకుంటున్నారు మామ? కళ్యాణ్ విన్ అయితే బాగుంటుందనుకుంటున్నారా? తనూజ విన్ అయితే బాగుంటుందనుకుంటున్నారా? ఇద్దరు ఎంతో కష్టపడి, ఎంతో బాగా ఆడారు కాబట్టే ఇప్పుడు ఈ పొజిషన్‌లో ఉన్నారు. వాళ్ళకి ఫస్ట్ ప్లేస్‌లో, సెకండ్ ప్లేస్‌లో ఇద్దరున్నారు. ఇద్దరికీ ఈక్వల్‌గా ఓటింగ్ పడుతుందంటే మామూలుగా ఏం పడదు. జనాలు మంచిగా వాళ్ళ ఆటని అన్ని చూసే ఓటింగేశారు కాబట్టి ఇద్దరు మంచిగా ఆడారని చెప్పొచ్చు. ఒకరికి ప్లస్, ఒకరికి మైనస్ గురించి చెప్పేటివి ఏమి లేవు. ఇంక చెప్పేది కూడా ఏం లేదు. ఆల్రెడీ ఓటింగ్ అయిపోయింది. అన్నీ అయిపోయినాయి. వాళ్ళ ఆట అయిపోయింది. జనాలు కూడా విన్నర్‌ని డిసైడ్ చేశారు కాబట్టి, అసలు ఎవరిని డిసైడ్ చేశారు? ఆ కప్పు ఎవరు తీసుకుంటే బాగుంటుందని ఎవరు ఎక్కువ ఓటింగ్ ఏసారు? ఆ సండే అప్పటి వరకు వెయిట్ చేయాలి. ఇంగా ఎవరు ఫస్ట్‌లో ఉన్నారు? ఎవరు సెకండ్‌లో ఉన్నారు? అసలు ఏంటి దీని గురించి మాట్లాడుకోవాలంటే, ఇదే చెప్పాను కదా! ఒక్కొక్కరు ఒక్కొక్కలాగైతే చెప్తున్నారు. ఫైనల్‌కొచ్చేసరికి మనకి ఈ ఫస్ట్ డే అప్పుడు కళ్యాణ్ టాప్‌లో ఉన్నాడు. సెకండ్ డేకొచ్చేసరికి మళ్ళీ తనూజ టాప్‌లో ఉంది ఓటింగ్‌లలో. లాస్ట్‌కి వచ్చేసరికి అంతా తారుమారుగా ఉందన్నమాట. ఇంక లాస్ట్‌కొచ్చేసరికి మనకు కూడా గురువారం, శుక్రవారం టైంకొచ్చేసరికి ఓటింగ్ అప్డేట్ కూడా ఎవరు చెప్పలేక దాన్ని సీక్రెట్‌గా ఉంచుతున్నారు. ఎవరు క్లియర్ అప్డేట్ అయితే ఇవ్వటం లేదన్నమాట. ఎందుకంటే ఎవరు చూడరు కదా! తర్వాత మా టీవీకి, హాట్‌స్టార్‌లో ఎవరు వెళ్లి చూడరు కాబట్టి విన్నర్ డిసైడ్. అది కొంచెం ఆ సస్పెన్స్‌లో అయితే ఉంచుతున్నారని చెప్పొచ్చు. ఎవ్వరన్నా విన్ అవ్వచ్చు. ఇద్దరికీ ఈక్వల్ ఛాన్సెస్ అయితే ఉన్నాయని తెలుస్తుంది. అండ్ థర్డ్ ప్లేస్‌లో వచ్చేసి ఇమ్మాన్యుయల్ కన్నా డీమాన్ పవన్‌కి ఎక్కువ ఓటింగ్ పడిందంట మరి. డీమాన్ పవన్ రీతు వెళ్ళిపోయాక చాలా బాగా ఆడాడు. ఇదే ఆట ఫస్ట్ నుంచి ఆడుంటే డీమాన్ పవన్ కప్పు తీసుకునే ఛాన్సెస్ హైలీ ఉండేటియి అని ఎవరెవరైతే అనుకుంటున్నారో డీమాన్ పవన్ అని కామెంట్ చేయండి. నాకు కూడా చాలా బాగా నచ్చింది. ఏంట్రా అసలు ఇదే కానీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేసుంటే ఇంత కామెడీ చేస్తున్నాడు. అసలు తనూజతో అండ్ కళ్యాణ్‌తో, ఇమ్మాన్యుల్‌తో అసలు మించిపోయి ఆ డాన్స్‌లేయడం అసలు ఎంత బాగా అసలు ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ అయితే డీమాన్ పవన్ అయితే హౌస్‌లో ఇస్తున్నాడు. టాస్క్‌లు కూడా ఆడటం జరిగింది. ఇదే ఫ్లో గాని మెయింటైన్ చేసుంటే కప్పు తీసుకునేవాడు కదా! ఇప్పుడేమన్నా రీతు వల్లేమన్నా కప్పేమన్నా దూరమైందా? డీమాన్ పవన్‌కి? వాళ్ళిద్దరి బాండింగ్ వల్ల ఏమన్నా దూరమైందా? అనైతే కొంచెం ఒక డౌట్ కూడా వస్తుందన్నమాట. ఇంకేం చేయలేం మొత్తానికి అయిపోయింది కాబట్టి ఇంక దీని గురించి ఎక్కువగా మాట్లాడుకోవడం వేస్ట్. అండ్ ఇమ్మాన్యుయల్ ఆ టికెట్ టు ఫినాలే అప్పుడు నుంచి కొంచెం డౌన్ అయిపోయాడు అనిపిస్తుంది. డౌన్ అంటే టికెట్ టు ఫినాలేలో ప్రతి ఒక్క టాస్క్ గెలిచాడు. అండ్ లాస్ట్‌లో తనుజతో ఓడిపోవడం జరిగింది. అది కూడా తన స్టిక్ ఏదైతే మూట మోసేది ఉంటుంది కదా! బకెట్‌లో ఏసేది అక్కడ స్టిక్ సరిగ్గా లేక ఓడిపోతాడు. అక్కడి నుంచి ఇంక ఏం లేదు. ఇది ఇంక మొత్తం మనకి చూసుకుంటే ఈ వీక్ అంతా ఏదో జస్ట్ జనాలు ఎంటర్‌టైనింగ్ ఏ స్టఫ్ లేక జనాలు ఎంటర్‌టైన్ చేయడానికి ఏదో ఫుడ్ పెట్టి అంతకుముందు కొన్ని గేములు వాళ్ళు ఫ్రాడ్‌గా ఆడారు కదా! మోసంగా ఆడారు కాబట్టి అలాంటి గేమ్స్ చిన్న చిన్న గేమ్స్ పెట్టి దాంట్లో విన్ అయిన వాళ్ళకి ఫుడ్ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఆ ఫైనల్ రోజు వచ్చినప్పుడు ఇంక పక్కగా అలా ఇటు బాగోదు కదా! అందుకని కొంచెం ఏమన్నా ఫుడ్ ఇస్తే కొంచెం అందరూ కొంచెం లావన్నా అయ్యి యాక్టివ్‌గా కనిపిస్తారని అలా బిగ్ బాస్ టీమ్ గూడా ఫుడ్ టాస్క్‌లు. ఒకడు గెలవడం, ఫుడ్ ఇవ్వడం, వాళ్ళకి నచ్చిన ఫుడ్ ఇవ్వడం అలా జరుగుతుంది. ఇంక ఈ 2 రోజులు వాళ్ళకి ఇంక బీభత్సమైన ఫుడ్ ఐస్ క్రీమ్‌లయితేమి, ఆ మండీలయితేమి, బిర్యానీలయితేమి వాళ్ళు నచ్చిందనమాట. మిల్క్ ఇచ్చేస్తాడు. మీరింగ రేషన్ అనేది ఉండదు. ఇష్టం వచ్చినంత తినండ్రా బాబు మీరు ఫస్ట్ ఫైనల్స్‌కొచ్చేసరికి కొంచెం యాక్టివ్‌గా కనిపించండి అన్నట్టు బిగ్ బాస్ అయితే ఆ రేషన్ అయితే ఇస్తాడు. ఇంగా ఫైనల్ లాస్టొచ్చేసి ఫోర్త్ ప్లేస్‌లో ఇమ్మాన్యుయల్ అయితే ఉన్నాడు. ఇమ్మాన్యుయల్ అసలు కప్పు తీసుకునే మెటీరియల్ అని చాలా వీడియోలో మాట్లాడుకున్నాం. ఎప్పుడు ఒక కమెడియన్ టాప్ 5 వరకు రాలేదు. విన్నర్ కాలేదు. ఇమ్మాన్యుయల్ టాప్ 5 వరకు వచ్చాడు. అండ్ కప్పు తీసుకునే ఛాన్సెస్ కూడా మనం చూసుకున్నట్లయితే కళ్యాణ్ కన్నా, తనూజ కన్నా ఇమ్మాన్యుయల్‌కే హైలీ ఛాన్సెస్ ఉన్నాయి. కానీ ఇంకా మరి కన్నింగ్ అన్నారు. గేమ్స్ ఆడితే కన్నింగ్ అనడం ఏంటో నాకైతే అర్థం కాలేదు. కన్నింగ్ ఆడితేనే కదా! మరి ఆ గేమ్స్ అది కన్నింగ్ కాదనమాట. అది ప్లాన్‌తో ఆడాడు. చాలా మందికి కన్నింగ్‌గా అనిపించింది. దానికి ఏం చేయలేము. ఇంక లాస్ట్ ప్లేస్‌లో సంజన గారితో ఉండడం జరిగింది. సంజన గారేమన్నా సూట్‌కేస్ తీసుకొని పోతారా? అనే డౌట్ కూడా ఉంది. ఎందుకంటే సంజన గారు లాస్ట్ ప్లేస్‌లో ఉన్నారని క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఉంది సంజన గారికి. ఇంక సంజన గారు సూట్‌కేస్ తీసుకుపోతారా లేదా అనే దాని గురించి రేపు మన వీడియోలో అసలు ఎవరు ఆ టాప్ 5లో సూట్‌కేస్ ఎవరు తీసుకొని పోతారు? ఎవరు సూట్‌కేస్ తీసుకోరు?
ఖచ్చితంగా అసలు ఫైనల్ విన్నర్ అయ్యే ఛాన్సెస్ ఎవరికి ఎక్కువగా ఉన్నాయి ఏంటి అనేది అన్ని కనుక్కొని డీటెయిల్ గా రేపు ఒక వీడియో అయితే వస్తుంది మీకు. రేపు 9:05కి మార్నింగ్ వీడియో అయితే దిగుతుంది. అది మీరు చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఆ బెల్ ఆ నోటిఫికేషన్స్ ఆల్ లో అయితే పెట్టుకోండి, వస్తుంది. అండ్ ఇది మామ వీడియో ప్రస్తుతానికి ఇలా అయితే సాగింది. వీడియో ప్రస్తుతానికి ఇలా ఉంది సిచ్యువేషన్. దయచేసి లైక్ అయితే చేయండి మామ. వీడియో ఎండ్ అయ్యేటప్పుడు లైక్ అయితే చేయండి. మీరు లైక్ చేస్తేనే మన వీడియో కొంచెం ఎక్కువగా రీచ్ అవుతుంది. మీరు నాకు కొంచెం సపోర్ట్ చేసిన వాళ్ళైతే అవుతారనమాట. చేస్తారని అనుకుంటున్నాను. చేయండి మామ. అండ్ వీడియో ఫస్ట్ టైం ఎవరన్నా చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఫర్దర్ గా మన వీడియో చాలా వస్తాయి. అవి మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇంతవరకు ఓపిక్ గా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ జై హింద్.